పుట్టకముందే నిన్ను ఎరుగున్నాడు. నువ్వు కావాలనుకున్నాడు కనుకనే నీకు జన్మ వచ్చింది, జీవితం వచ్చింది. లేకపోతే నీకు నాకు అసలు ఉనికే లేదు. ఉనికిలోకి నువ్వు నేను వచ్చాము, ఈ మొఖాలు వేసుకొని పుట్టామంటే ఆయనే కావాలనుకున్నందుకు మనకి జీవితం, జన్మ అన్నీ వచ్చినాయి. ఓకే, లైఫ్ ఇచ్చింది. మీరు మీరు మిగిలిన మాటలు చెప్తా ఉండండి. లైఫ్ ఇచ్చింది, పాపులమై ఉండగానే ప్రాణం ఇచ్చింది, ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, తల్లి మరచనాన్ని నిన్ను మరవనని వాగ్దానం చేసింది, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్పింది, నేను నిన్ను మరువ జాలను అని మాట్లాడింది. ఇన్ని చెప్పినోడు ఇప్పుడు మర్చిపోయాడా, నిద్రపోయాడా? ఇంత చేసినోడు నిన్ను నిజంగా మర్చిపోతాడా? మరి అంతసేటు ప్రేమిస్తే, అంతసేటు మర్చిపోకపోతే మరి ఈ బాధలు ఏంది? మాకు ఎగచాట్లు ఏంది, సమస్యలు ఏంది, వగదెగ ఏంది, ఎప్పుడు, ఎంతకాలం అంటే దానికి ముందు చెప్పేశాను ఆన్సర్. ఛాన్స్ ఇచ్చాడు త్యాగం చేయటానికి, సహించడానికి, ఓర్చుకోవటానికి, ప్రేమ చూపడానికి, తగ్గించుకోవటానికి ఛాన్స్ దొరికింది. వినియోగించుకుందాం. బాధలు స్వీకరిద్దాం, సమస్యలు స్వీకరిద్దాం. మనకే ఛాన్స్. రాయికి రప్పకలేదు, చెట్టు గుట్టకలేదు, ఉన్న వాటికి అర్థం కాదు, దూతలకు అసలు ఆ ఛాన్సే లేదు. ఒకటి దేవుడు, తర్వాత మనకు మాత్రమే ఈ బాధలు పడే ఛాన్స్, ఈ సువర్ణ అవకాశం మనకే దక్కింది. ఇప్పుడు చెప్పండి, తిరస్కరిద్దామా, స్వాగతిద్దామా? ఎందుకు? యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం ఎలాంటిదో వీటిని బట్టి మనకు కూడా అలాంటి సౌందర్యం అబ్బుతుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ పాట పాడుకుందాం. ఓకే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఈ సంగతి నీకు క్లియర్గా అర్థమైతే ఇక నీకు దేవుని అడిగే ప్రశ్నే ఉండదు. నేను చెబుతాను, వింటారు, కరెక్టే కదా అనుకుంటారు, కూటం అయిపోగానే మర్చిపోతారు. అలా మర్చిపోకుండా నిజంగా హృదయంలో భద్రం చేసుకుంటే, రోజుకు ఒకసారి ఈ తల పోసుకుంటే, చూసుకో. కావాలంటే హతసాక్షి అయ్యే ఛాన్స్ దూతకుందా? మనకే ఉంది. యేసయ్య కోసం బూతులు తిట్టించుకునే ఛాన్స్ దూతలకుందా? తన్నులు తినే ఛాన్స్ దూతలకుందా? వెలివేయబడే ఛాన్స్ దూతలకుందా? మనకే ఉంది. కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఇదిగో నా ప్రభువు కోసమని ఆనంద బాష్పాలతో అప్పులలో నలిగిపోతూ కూడా అందులోనే నా దేవునికి అనే ఛాన్స్ దూతలకుందా? నీకు నాకే ఉందిరా తల్లి. తమ్ముడు, మనకుంది. ఒట్టిగా ఉంటాంగా, దీనికి తగ్గ ఆధిక్యత కూడా ఉంది. ఇలాంటి ఛాన్స్ మనం కలిగి ఉన్నాం కనుకనే దేవదూతలు సైతం మనకు పరిచారకులయ్యారు. ఆ విధంగా మనల్ని చేశాడు గనుకనే, ఇలాంటి పరిస్థితులు ఉండే అనుకూలంగా మనల్ని చేశాడు గనుకనే మనం ఆయన కుమారులము కుమార్తెలమయ్యాం. స్తోత్రం.
ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది?